ప్రొడక్షన్ టెక్నాలజీ 1 ఫస్ట్ యూనిట్ లేత్ అండ్ లేత్ వర్క్ పార్ట్ 2. పార్ట్ 1లో ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ లేత్స్ కానీ లేదంటే ఆ లేత్ ఇంజిన్ లేత్ యొక్క పార్ట్స్ కానీ నేర్చుకున్నాం. దీంట్లో వచ్చేసరికి లేత్ మిషన్ యొక్క వర్క్ హోల్డింగ్ అండ్ టూల్ హోల్డింగ్ డివైసెస్, దీన్నే లేత్ యాక్సెసరీస్ అండ్ అటాచ్మెంట్స్ అంటాం. సెంటర్ లేత్ యొక్క పార్ట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆపరేటర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది హెడ్ స్టాక్, ఆపరేటర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది టైల్ స్టాక్. ఈ టైల్ స్టాక్ యొక్క యూజ్ ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ వర్క్ పీస్ ఎక్కువ ఉన్నప్పుడు అదర్ హ్యాండ్ సపోర్ట్ చేయడానికి, లేదంటే వర్క్ పీస్ని డ్రిల్ చేయడానికి కానీ రీమింగ్ చేయడానికి కానీ ఇందులో టూల్స్ అనేది ఇన్సర్ట్ చేసి మనం డ్రిల్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే రీమింగ్ చేసుకోవచ్చు, లేదంటే డెడ్ సెంటర్స్ ద్వారా మనం సపోర్ట్ అనేది అదర్ ఎండ్ ఆఫ్ వర్క్ పీస్కి ఇవ్వచ్చు. మనకి ఈ హెడ్ స్టాక్లో ఏంటంటే మనకి డ్రైవింగ్ మెకానిజం అనేది హెడ్ స్టాక్లో ఉంటుంది. ఈ డ్రైవింగ్ మెకానిజం వల్ల మనకు వర్క్ పీస్ అనేది రొటేషన్ అవుతుంది. ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేసేదాన్ని మనం వర్క్ హోల్డింగ్ డివైస్ అంటామంట. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్లో చెక్ అనేది ఉంది, 3 జా చెక్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే 3 జా చెక్ బదులు 4 జా చెక్ కానీ లేదంటే యాంగిల్ ప్లేట్స్ కానీ ఫేస్ ప్లేట్స్, డ్రైవ్ ప్లేట్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది యూజ్ చేస్తారు. అలాగే టూల్ హోల్డింగ్ డివైసెస్ అంటే ఈ మనకి క్యారేజ్ మీద ఉంటుంది. ఇందులో మనకి జనరల్గా ఇంజిన్ లేత్లో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ టూల్ పోస్టులు వాడతారు ఎక్కువగా. సింగిల్ వే టూల్ పోస్ట్, 4 వే టూల్ పోస్ట్. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే 4 వే టూల్ పోస్ట్, అంటే 4 టూల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, అదే ఫిక్స్ చేస్తాము. అది ఇండెక్సింగ్ అంటే 90 degrees రొటేషన్ చేయడం వల్ల మనకు ఒక్కొక్కటి ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది ఇక్కడ మనకు 4 టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. అంటే ఇక్కడ 90 degrees రొటేషన్ చేయడం వల్ల, ఇండెక్స్ చేయడం వల్ల మనకు కావాల్సిన టూల్ని ఏదైతే ఉందో అది తీసుకురావచ్చు అనమాట. ఇవి సెంటర్ లేత్ యొక్క పార్ట్స్. అలాగే క్యారేజ్, లేత్ బెడ్, హెడ్ స్టాక్, టైల్ స్టాక్, ఫీడ్ రాడ్, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో వచ్చినాయి. ఇందులో నెక్స్ట్ వర్క్ హోల్డింగ్ డివైసెస్ యూజ్డ్ ఇన్ లేత్స్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ద వర్క్ హోల్డింగ్ డివైసెస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ అండ్ రొటేట్ ద వర్క్ పీస్ అలాంగ్ విత్ ద స్పిన్డిల్. ఈ వర్క్ హోల్డింగ్ డివైస్ ఫంక్షన్ ఏంటంటే వర్క్ పీస్ని హోల్డ్ చేసి అండ్ రొటేట్ చేయడానికి, అంటే స్పిన్డిల్తో పాటు వర్క్ పీస్ని కూడా రొటేట్ చేయడానికి ఈ వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది యూజ్ చేస్తారు. డిఫరెంట్ వర్క్ హోల్డింగ్ డివైసెస్ ఆర్ యూజ్డ్ అకార్డింగ్ టు ద షేప్, లెంత్, డయామీటర్ అండ్ వెయిట్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇక్కడ ఏంటంటే మనకి వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది ఏ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ యూజ్ చేస్తామనేది డిపెండింగ్ ఆన్ వర్క్ పీస్ అనమాట. ఇక్కడ చూడండి, వర్క్ పీస్ యొక్క షేప్ కానీ, లెంత్, డయామీటర్ అండ్ వెయిట్ ఆఫ్ ద వర్క్ పీస్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ మొత్తం వర్క్ హోల్డింగ్ డివైస్ అంటే ఇవే మొత్తం. వీటిలో మనకి ఏది యూజ్ చేస్తాం అనేది దేని మీద డిపెండ్ అయ్యేదంటే టైప్ ఆఫ్ వర్క్ పీస్, అంటే షేప్ కానీ, లెంత్ కానీ, వెయిట్ కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. మనకు దానికి సంబంధించిన వర్క్ హోల్డింగ్ డివైస్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో మనకి కామన్గా యూజ్ చేసేది ఏంటంటే చక్స్, అలాగే ఫేస్ ప్లేట్, డ్రైవింగ్ ప్లేట్ అంటాం, క్యాచ్ ప్లేట్, క్యారియర్స్, మ్యాండిల్స్, సెంటర్స్, రెస్ట్స్. అలాగే లేత్ యాక్సెసరీస్, మనం లేత్ యాక్సెసరీస్నే వర్క్ హోల్డింగ్ డివైస్ అండ్ టూల్ హోల్డింగ్ డివైస్ అంటాం. వర్క్ హోల్డింగ్ అంటే సపోర్టింగ్ డివైస్, ఇవి మ్యాండిల్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఉంటాం. అలాగే కటింగ్ టూల్స్ను హోల్డింగ్ డివైస్. ఇక్కడ మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో టూల్ పోస్ట్ అంటే సింగిల్ వే టూల్ పోస్ట్, 4 వే టూల్ పోస్ట్ ఉంటాం, ఎక్కువగా అవే ఇచ్చేస్తారు. అంటే దాంతోపాటు మనకి ఇక్కడ టర్రెట్ టూల్ పోస్ట్స్ ఉంటాయి, అలాగే బోరింగ్ బార్స్, థ్రెడ్డింగ్ టూల్ హోల్డర్స్, ఆఫ్సెట్ టూల్ హోల్డర్స్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా ఇచ్చేస్తారు అన్నమాట. ఇందులో ఫస్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్లో చెక్స్, వర్క్ పీస్ ఆఫ్ షార్ట్ లెంత్, లార్జ్ డయామీటర్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్స్ విచ్ కెన్ నాట్ బి మౌంటెడ్ బిట్వీన్ ద సెంటర్స్ ఆర్ హెల్డ్ క్విక్లీ అండ్ రిజిడ్లీ ఇన్ చెక్. ఏంటంటే ఇక్కడ మనకి సెంటర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి లేత్ సెంటర్స్ ఉంటాయి కదా, లేత్ సెంటర్స్ అంటే ఇవి వీటిని లేత్ సెంటర్స్ అంటారనమాట. ఇక్కడ సపోర్ట్ చేసి పట్టుకునేవి ఇవి లేత్ సెంటర్స్. అంటే ఈ సెంటర్స్లో మనకి పాసిబిలిటీ అవ్వకపోతే కనుక అప్పుడు మనకి చెక్స్ అనేది ఇచ్చేస్తాం అనమాట. అంటే బిట్వీన్ సెంటర్స్ అది ఎగ్జిస్ట్ అవ్వకపోతే కనుక దాని షార్ట్ లెంత్ ఉన్నా, లేదా డయామీటర్ ఎక్కువ ఉన్నా, లేదంటే ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నప్పుడు ఈ చెక్స్ అనేది వర్క్ హోల్డింగ్ డివైస్ కింద ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ చూసుకున్నట్టయితే 3 జా చెక్, అంటే దీన్ని మనం యూనివర్సల్ చెక్ అంటాం, 3 జా యూనివర్సల్ చెక్. అలాగే 4 జా
ఇండిపెండెంట్ చెక్, మ్యాగ్నెటిక్ చెక్, కాలర్ చెక్ అండ్ కాంబినేషన్ చెక్. వీటితో పాటు మనకి టెక్స్ట్ బుక్స్లో ఒకసారి డ్రిల్ చెక్ కూడా ఇస్తాడు. డ్రిల్ చెక్ అంటే డ్రిల్ బిట్స్ని లేకపోతే రేమర్స్ని హోల్డ్ చేసుకునేవి ఎక్కువగా డ్రిల్ చెక్స్ని ఇచ్చేస్తారు. ఇక్కడ 3 జార్ చెక్, దీన్నే మనం సెల్ఫ్ సెంటరింగ్ చెక్ అంటాం. ఇక్కడ ఏంటంటే 3 జార్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనకి 3 జార్స్ ఉన్నాయి. ఈచ్ జార్స్ మనకి 120 degreesలో ప్లేస్ అయి ఉంటాయి. ఇది మనకు ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. ఇక్కడ ఇట్ కన్సిస్ట్ 3 జార్స్. ఇవి 3 జార్స్ ఉంటాయి. వెన్ ద చెక్ కీ ఈజ్ టర్న్డ్ ఆల్ ద జార్స్ విల్ మూవ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ రేడియల్ డైరెక్షన్. ఇవి ఏంటంటే ఒక కీ మనం ఎప్పుడైతే రొటేషన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా 3 జార్స్ కూడా ఎట్ ఎ టైం సెంటర్కి మూవ్ అవుతాయి అనమాట. అంటే ఒక కీని మూవ్ చేయడం వల్ల 3 జార్స్ మూవ్ అవుతాయి, ఇండిపెండెంట్గా ఉండవు. 3 ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అంటే 3 జార్స్ కూడా ఎట్ ఎ టైం ఒకేసారి రేడియల్గా టువార్డ్స్ సెంటర్ కానీ అవే ఫ్రమ్ ద సెంటర్ కానీ మూవ్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ చెక్ ఈజ్ సూటబుల్ ఫర్ హోల్డింగ్ రొటేటింగ్ రెగ్యులర్ షేప్డ్ వర్క్ పీసెస్ లైక్ రౌండ్ ఆర్ హెక్సాగనల్ రాడ్స్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ లెంత్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ వర్క్ అదే 3 జార్ చెక్ని ఎక్కువగా మనకి రౌండ్ టైప్ బార్స్ని కానీ లేదంటే హెక్సాగనల్ టైప్ షేప్డ్ ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఎక్కువగా 3 జార్ చెక్ని ఇచ్చేస్తారు అనమాట. ఇది చెక్ కీ అనమాట. ఇది ఈ కీతో ఎప్పుడైతే మనం రొటేషన్ చేస్తున్నామో, ఇక్కడ కీ ఇది, దాంతో రొటేషన్ చేస్తున్నామో ఆల్రెడీ 3 జార్స్ సెంటర్కి ఎట్ ఎ టైం ఒకేసారి మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఏ షేప్స్ అంటే మనకి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ మనకి ఏ పెంటాగన్ షేప్లో కానీ లేకపోతే 5 సైడ్స్ కానీ లేకపోతే సమ్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్న వర్క్ పీసెస్ని ఇది హోల్డ్ చేయడానికి సెట్ అవుతుంది. లేకపోతే స్క్వేర్ టైప్ రెక్టాంగులర్ షేప్ కానీ ఉంటే కనుక అవి మనకి సెట్ అవుతుంది అనమాట. ఓన్లీ సర్క్యులర్ కానీ లేకపోతే హెక్సాగనల్ టైప్లో కానీ రెగ్యులర్ షేప్స్ ఉండాలన్నమాట, సిమెట్రికల్ షేప్. అలాంటి వీటికి మాత్రమే ఇది 3 జార్ చెక్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ 4 జార్ చెక్, దీన్నే మనం ఇండిపెండెంట్ చెక్ అంటాం. దీస్ ఆర్ 4 జార్స్ ఇన్ ద చెక్. ఇక్కడ మనకు జార్స్ అంటున్నాం కదా, ఈ జార్స్ చూడండి, ఇక్కడ మనకు 4 జార్స్ ఉన్నాయి. 1 2 3 4, మొత్తం 4. ఇందులో చూడొచ్చు మనకి 4 జార్స్ ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ డ్రా చేసుకుంటే సరిపోద్ది. అక్కడ 4 జార్స్ మనం ఇండికేట్ చేస్తే సరిపోద్ది అనమాట. 4 జార్స్ ఉంటుంది దీంట్లో. ఈచ్ జార్ ఈజ్ మూవ్డ్ ఇండిపెండెంట్లీ బై రొటేటింగ్ ఏ స్క్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ చెక్ కీ. ఇక్కడ ఏంటంటే 4 జార్స్కి 4 కీస్ ఉంటాయి. ఇక్కడ సపోజ్ ఇక్కడ కీ కరస్పాండింగ్ కీతో మనం రొటేషన్ చేసాం అనుకోండి, ఈ జార్ మాత్రమే మూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కీ ఉంటుంది, ఇక్కడ కీ ఉన్నప్పుడు ఈ జార్ మాత్రమే మూవ్ అవుతుంది. అలాగే దేనికి దానికే ఇండివిజువల్గా కీస్ ఉంటాయి. ఆ కీకి మనం ఏదైతే రొటేషన్ చేస్తున్నామో ఆ కీని మనం టైట్ చేసినప్పుడు కానీ లూజ్ చేసినప్పుడు కానీ కరస్పాండింగ్ కీ మాత్రమే రెస్పాండ్ అవుతుంది అనమాట. దీన్ని అందుకే మనం ఇండిపెండెంట్ చెక్ అంటాం అనమాట. ఏ పర్టికులర్ జా ఈజ్ మూవ్డ్ అకార్డింగ్ టు ద షేప్ ఆఫ్ ద వర్క్. ఆ షేప్ మనకి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్న వర్క్ పీసులకి ఈ 4 జార్ చెక్ అనేది బాగా సెట్ అవుతుంది. అలాగే హెన్స్ దిస్ టైప్ ఆఫ్ చెక్ కెన్ హోల్డ్ వర్క్ ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్స్. అందుకనే మనం ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్న వర్క్ పీసులకి 3 జార్ చెక్ సరిపోదు, 4 జార్ చెక్ అనేది ఎక్సలెంట్గా సరిపోతుంది. అలాగే దీనికి ఇంకో పేరు ఉంది, ఇండిపెండెంట్ చెక్ అంటున్నాం కదా, ఎక్సెంట్రిక్ టర్నింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఒక వర్క్ పీస్ సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్న వర్క్ పీస్కి మనకి ఇలా చేయాలనుకోండి ఎక్సెంట్రిక్ టర్నింగ్, అంటే సెంటర్లో కాకుండా సపోజ్ ఇక్కడ ఎక్కడో చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ చెక్ని ఎక్కువగా ఇచ్చేస్తారంట. ఎక్సెంట్రిక్ టర్నింగ్కి ఏ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ని ఇచ్చేస్తారంటే మనకి ఇది డయామీటర్ అనమాట, ఇది డయామీటర్, అలాగే ఇది లార్జ్ డయామీటర్. అంటే మనకి టర్నింగ్ అనేది ఎక్కడ తీసేస్తున్నాం, ఎక్సెస్ మెటీరియల్ని తీసేస్తున్నాం, ఇక్కడ సిలిండ్రికల్ బార్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్సెంట్రిక్ టర్నింగ్ చేయడానికి 4 జార్ చెక్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ చెక్. ద హోల్డింగ్ పవర్ ఆఫ్ దిస్ చెక్ ఈజ్ అబ్టైన్డ్ బై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రేడియేటింగ్ ఫ్రమ్ ద ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద చెక్. ఈ చెక్లో మనకి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ వల్ల ఏమవుతుందంటే వర్క్ పీస్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. దీంట్లో ఎటువంటి జాస్ ఉండవు, జస్ట్ మ్యాగ్నెటిక్ పవర్ ద్వారానే ఇది హోల్డ్ చేసి పట్టుకుంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఎప్పుడైతే మనం వర్క్ పీస్ని దీని మీద బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెటిక్ పవర్ ద్వారానే అది హోల్డ్ చేసి పట్టుకుంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, జస్ట్ ఇది ఓన్లీ లైట్ కట్స్. చెక్లో ఫిక్స్ చేయడానికి షార్ట్ లెంత్ వర్క్ పీస్లు మాత్రమే ఇది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అది కాక హెవీ ఫోర్స్ కటింగ్ ఫోర్సెస్ వచ్చినప్పుడు ఇది బేస్ ఉండదు అనమాట ఒక చోట.
కాబట్టి ఓన్లీ లైట్ కట్స్, లైట్ ఫోర్సెస్ మాత్రమే ఇచ్చేస్తారు. ప్లస్ ఆ వర్క్ పీస్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ని అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయకపోతే అది అక్కడ ఉండదు అనమాట. కంపల్సరీగా అది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉండాలి వర్క్ పీస్. మ్యాగ్నెట్స్ ఆర్ అడ్జస్టెడ్ ఇన్సైడ్ ద చెక్ టు హోల్డ్ ద రిలీజ్ ద వర్క్. నెక్స్ట్ ఈ కీని అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది అట్రాక్షన్ లేకపోతే రెపల్షన్ అనేది జరిగి మనం వర్క్ పీస్ని ఫిక్స్ చేయడానికి వాటికి ఈ చెక్ కీని అనేది ఇచ్చేస్తాం అనమాట. వర్క్ పీస్ ఆర్ మేడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఓన్లీ ఆర్ హెల్డ్ ఇన్ దిస్ చెక్. ఇక్కడ వర్క్ పీస్ అనేది కంపల్సరీగా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి. వెరీ స్మాల్ థిన్ అండ్ లైట్ వర్క్ విచ్ కెన్ నాట్ బి హెల్డ్. ఆర్డినరీ చెక్ ఆర్ హెల్డ్ ఇన్ దిస్ వర్క్. ఏంటంటే వర్క్ పీస్ యొక్క థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. సపోజ్ థిక్నెస్ అంటే లెంత్ ఎక్కువగా ఉన్న వర్క్ పీస్లు అనుకోండి. సపోజ్ వర్క్ పీస్ థిక్నెస్ తక్కువ ఉంటే కనుక అప్పుడు ఈ వర్క్ పీస్ని దీని మీద ఫిక్స్ చేస్తారనమాట. అలా కాకుండా మరీ లెంత్ ఎక్కువ ఉన్న వీటికి ఏంటంటే మనకి 3 చెక్ కానీ 4 చెక్ కానీ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ చెక్ హ్యాజ్ ఏ సిలిండ్రికల్ బుషింగ్ నౌన్ యాజ్ కాలట్. కాలర్ చెక్ అనేది ఒక సిలిండ్రికల్ బుషింగ్ ఉంటుంది. దాన్ని మనం సిలిండ్రికల్ బుషింగ్ని కాలట్స్ అంటాం. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్, హ్యాస్ స్లాట్ కట్స్ లెంత్వైజ్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్, సో ఇట్ హోల్డ్స్ ద వర్క్ విత్ మోర్ గ్రిప్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెంత్వైజ్ అంటే ఇవి లెంత్వైజ్ మనకి ఇక్కడ ఈ సర్క్యులర్గా మనకి కాలట్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే స్పేస్ ఆ సర్కంఫరెన్స్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఒక స్లాట్స్ అనేది ఉంటాయి అనమాట. ఇవి ఎందుకంటే మనకి అడ్జస్ట్ అవుతాయి అనమాట. ఇవి లెంత్ వైజ్ స్లాట్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, తెలుస్తుంది మీకు. ఈ లెంత్ వైజ్ మధ్యలో ఎప్పుడైతే స్పిండిల్కి హోల్ ఉందో మనకి ఆ స్పిండిల్లో మనకి ఆ స్పేస్లో మనకి వర్క్ పీస్ అనేది ఇన్సర్ట్ చేస్తామంట. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్ అండ్ హ్యాస్ స్లాట్ కట్ లెంత్ వైజ్ ఆన్ ఇట్ సర్కంఫరెన్స్, సో ఇట్ హోల్డ్స్ ద వర్క్ పీస్ మోర్ గ్రిప్. ఈ స్లాట్స్ ఎందుకు ఉన్నాయంటే ఫర్ మోర్ గ్రిప్పింగ్ పర్పస్ కోసం ఉన్నాయండి. కాలర్ చెక్స్ ఆర్ యూజ్డ్ క్యాప్షన్ లెత్స్ అండ్ ఆటోమేటిక్ లెస్ ఫర్ హోల్డింగ్ బార్ స్టాక్ ఇన్ ప్రొడక్షన్ వర్క్. ఏంటంటే ఇది మాస్ ప్రొడక్షన్లో కాంపోనెంట్స్ని మెషినింగ్ చేయడానికి ఎక్కువగా కాలర్ చెక్ని ఇచ్చేస్తారు. ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. క్యాప్షన్ అండ్ టర్రెట్ లెత్ ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. క్యాప్షన్ అండ్ ఆటోమేటిక్ లెత్లో ఏ టైప్ ఆఫ్ చెక్స్ని ఇచ్చేస్తారంటే కాలర్ చెక్స్. ఇవి ఏంటంటే ఫిక్సింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఫాస్ట్గా అవుతుంది. అలాగే ప్రొడక్షన్ వర్క్స్, మాస్ ప్రొడక్షన్ వర్క్స్ వాటికి ఎక్కువ ఈ కాలర్ చెక్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కాలర్ చెక్స్లో ఏంటంటే ఇది హోల్డ్ స్మాల్ వర్క్ పీసెస్ మాత్రమే. ఇది ఎక్కువగా అంటే హెవీ వర్క్ పీసెస్ సెట్ అవుతుంది. స్మాల్ వర్క్ పీసెస్ అట్లా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. సైజ్ తక్కువ ఉండాలన్నమాట. హై ప్రెసిజన్ వర్క్స్కి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. స్ప్రింగ్ కాలర్స్ అవైలబుల్ హోల్డ్ రౌండ్, స్క్వేర్, హెక్సాగనల్ షేప్డ్ వర్క్ పీసెస్. అంటే ఇక్కడ మనకి రౌండ్ ఇచ్చాం, అలాగే దీంట్లో హెక్సాగనల్ షేప్లో ఉంటుంది, అలాగే స్క్వేర్ షేప్లు మనకు డిపెండింగ్ ఆన్ వర్క్ పీస్ని బట్టి ఇక్కడ కాలర్ చెక్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఈచ్ కాలర్ హ్యాస్ a range of only few thousands of inch over the undersize stamped on colors. ఇవి అక్యురసీగా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనకి మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ప్రొడక్షన్ లెస్ అంటే క్యాప్షన్ అంటారు అట్లయితే కానీ ఆటోమేటిక్ లెస్లో కానీ ఇవి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా ప్రెసిజన్ వర్క్స్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. స్మాల్ సైజ్ కాంపోనెంట్స్ ఇవి చూడొచ్చు. కాలర్స్ చెక్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి 3 చెక్ దీంట్లో ఉన్నది చూడొచ్చు. 3 చెక్ దానికి సంబంధించిన కీ. ఇది 3 చెక్ దానికి సంబంధించిన కీ. ఇది వర్క్ పీస్ని ఎలా హోల్డ్ చేసి పెట్టుందో చూడొచ్చు. కొంత పోర్షన్ అనేది మనకి ఇక్కడ జాలో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒకవేళ థిక్నెస్ కనుక తక్కువ ఉంటే కనుక, దీని యొక్క లెంత్ తక్కువ ఉంటే కనుక అప్పుడు మనం మ్యాగ్నెటిక్ చెక్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఫేస్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ ప్లేట్. ఫేస్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ లార్జ్, హెవీ అండ్ ఇర్రెగ్యులర్ షేప్డ్ వర్క్ పీసెస్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్. అంటే సెంటర్స్లో కానీ లేదంటే 3 చెక్ కానీ 4 చెక్ కానీ కాలర్ చెక్స్లో కానీ అవి ఇన్సర్ట్ అవ్వకపోతే, అవి ఎక్కువ షేప్లో ఇర్రెగ్యులర్ షేప్లో కనుక ఉంటే, హెవీ సైజ్ కనుక ఉంటే కనుక అప్పుడు మనం ఫేస్ ప్లేట్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. ఫేస్ ప్లేట్ అంటే ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. మన ఫిట్టింగ్ షాప్లో కూడా వస్తుంది. ఫేస్ ప్లేట్ యొక్క దీని డయాగ్రామ్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. ఇది మనకి డయాగ్రామ్ అనమాట. ఎలా ఫిక్స్ చేశారన్నది ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇది
ఫేస్ ప్లేట్ అనేది ఇది చూడొచ్చు. అలాగే నెక్స్ట్ క్లాంప్స్ అవి ఇచ్చేసి ఇది క్లాంప్స్ అనమాట. టీ బోల్ట్స్ అవి ఇచ్చేసి ఇక్కడ వర్క్ పీస్ అనేది ఇది. ఆ వర్క్ పీస్ని ఎలా ఫిక్స్ చేశారో చూడొచ్చు అనమాట. మనం ఇంటర్నల్ థ్రెడ్డింగ్ కానీ లేకపోతే బోరింగ్ చేయించడానికి ఇచ్చేస్తారు. ఫేస్ ప్లేట్ అనేది ఒక క్యాస్ట్ ఐరన్ అంతా చేయబడి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ డిస్క్ బోర్డ్ అవుట్ అండ్ థ్రెడెడ్ టు ఫిట్ ద నోస్ ఆఫ్ ద లేత్ స్పిన్డిల్. దీనికి థ్రెడ్స్ ఉంటాయి అంటున్నాడు. థ్రెడ్స్ అంటే ఇవి మనం చూడొచ్చు. ఇవి థ్రెడ్స్. ఇవి ఎందుకంటే ఈ థ్రెడ్స్ ఈ యొక్క హెడ్ స్టాక్ ఉంది కదా దాని యొక్క థ్రెడ్స్కి ఇది ఫిక్స్ చేయడానికి. అది మరి ఈ హెడ్ స్టాక్ స్పిన్డిల్ తిరగాలంటే ఇది కూడా తిరగాలి కదా. ఇది తిరగాలంటే దీనికి కూడా థ్రెడ్స్ ఉండాలి కదా. దీని థ్రెడ్స్ ఆ హెడ్ స్టాక్ యొక్క స్పిన్డిల్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. ఫ్యాజనింగ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ రేడియల్ ప్లేన్ అండ్ టీ స్లాట్స్ ఫర్ హోల్డింగ్ ద వర్క్ బై బోల్ట్స్ అండ్ క్లాంప్స్. దీనికి టీ స్లాట్స్ ఉంటాయి అనమాట. టీ స్లాట్స్ అంటే ఇవి ఈ ఖాళీలు ఉన్నాయి కదా ఇవి టీ స్లాట్స్ అంటే. ఇవి టీ స్లాట్స్ అంటే ఈ టీ స్లాట్స్ దేనికంటే మనకి ఇక్కడ నట్స్ అండ్ బోల్ట్స్ ఫిక్స్ చేయడానికి అనమాట. ఈ స్పేసెస్లో మనకి నట్స్ అండ్ బోల్ట్స్ ఫిక్స్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇక్కడ మనం డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. ఆ స్లాట్స్ని ఇచ్చేసి మనం అక్కడ నట్స్ అండ్ బోల్ట్స్ ఫిక్స్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫేస్ ప్లేట్. ఈ ఫేస్ ప్లేట్లోనే మళ్ళీ అది ఇది ఒకటే ఫేస్ ప్లేటే అది కూడా. ఏ ఫేస్ ప్లేట్ ఈజ్ ఏ బేసిక్ వర్క్ హోల్డింగ్ యాక్సెసరీ ఆఫ్ లేత్. ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఫిక్స్డ్ అండ్ లేత్ స్పిన్డిల్ అండ్ వర్క్ పీస్ is then clamped to the face plate. Typically use T-nuts, slats, face plates, less commonly threaded holes on the face plate itself. ఇది మనకు సేమ్ ఇందాక వచ్చిన తీరే అంటే మీకు డయాగ్రామ్ అర్థం అవడం కోసం మళ్ళీ ఇచ్చాము. ఇది మనకి ఫేస్ ప్లేట్ యొక్క డయాగ్రామ్. స్లాట్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇది ఎలా యూజ్ చేస్తారనేది కూడా ఇచ్చాము ఇక్కడ. లార్జ్ షేప్డ్ వర్క్ పీసెస్ వాటికి ఇచ్చేయడానికి 3D డయాగ్రామ్. నెక్స్ట్ క్యాచ్ ప్లేట్. క్యాచ్ ప్లేట్ కూడా సిమిలర్గా ఫేస్ ప్లేట్గా ఉంటుంది, కానీ దాని యొక్క సైజు ఫేస్ ప్లేట్ అంత ఉండదు, చిన్నగా ఉంటుంది, సైజు తక్కువగా ఉంటుంది. వెన్ ఏ వర్క్ పీస్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్ ద క్యాచ్ ప్లేట్ ఈజ్ యూజ్డ్. మనకి సెంటర్స్ అంటే లేత్ యొక్క సెంటర్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు మనకి ఇది లేత్ సెంటర్స్, ఇది వర్క్ పీస్ సెంటర్లోది, ఇది లేత్ సెంటర్స్. ఈ సెంటర్స్ ఉన్నప్పుడు మనం కటింగ్ ఫోర్స్ ఎప్పుడైతే కట్ చేస్తున్నామో ఈ కటింగ్ ఫోర్స్ కదా అటు ఇటు వైబ్రేషన్ అవ్వకుండా ఈ వర్క్ పీస్ని రెజిడ్గా పట్టుకోవడానికి మనకి ఈ యొక్క లేత్ డాగ్స్ని ప్లస్ ఈ యొక్క డ్రైవ్ ప్లేట్ని అంటే క్యాచ్ ప్లేట్ అంటాం దాన్ని ఇచ్చేస్తారు ఉంటుంది. అంటే ఇది క్యాచ్ ప్లేట్తో పాటు క్యారియర్స్ కూడా ఇచ్చేస్తారు. ఈ రెండు విడిగా వాడరు. క్యాచ్ ప్లేట్స్ అంటే క్యారియర్స్, దీన్ని మనం లేత్ డాగ్స్ అంటాం, కంబైన్డ్గా ఇచ్చేస్తారు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది క్యాచ్ ప్లేట్, దీన్ని డ్రైవ్ ప్లేట్ అంటాం, దీన్ని క్యారియర్స్ అంటాం. ఈ రెండు కంబైన్డ్గా ఇచ్చేస్తారు, విడివిడిగా వాడరు, రెండు కంబైన్డ్గా వాడతారు. ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ ఇది మనకి ఫేస్ ప్లేట్ లాగా ఉంటుంది కానీ కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఒక లేత్ డాగ్ క్యారియర్స్ అంటాం. ఈ స్లాట్లోకి ఇది ఇన్సర్ట్ అయింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి డ్రైవ్ ప్లేట్, డ్రైవ్ చేస్తుంది కాబట్టి డ్రైవ్ ప్లేట్ అంటాం. దాన్ని క్యాచ్ ప్లేట్ అంటాం. క్యాచ్ అంటే పట్టుకునేది, డ్రైవ్ అంటే డ్రైవ్ చేసేది, రెండు పేర్లు దానికే ఉంటాయి. క్యాచ్ ప్లేట్ అండ్ డ్రైవ్ ప్లేట్ అంటాం దాన్ని. వెన్ వర్క్ పీస్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్ ద క్యాచ్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ఇట్. బిట్వీన్ సెంటర్స్ ఎప్పుడైతే ఉందో మనకు దాన్ని డ్రైవ్ చేయడానికి ఇచ్చేస్తాం. క్యాచ్ ప్లేట్ ఆర్ డిజైన్డ్ యూ స్లాట్. ఇక్కడ మనకి యూ స్లాట్ కనపడుతుంది కదా, ఇది యూ స్లాట్. ఆ యూ స్లాట్ ఎందుకంటే ఈ యొక్క క్యారియర్స్ ఏదైతే ఉందో లేత్ డాగ్ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి. ఈ స్లాట్ ఆర్ ఎలిప్టికల్ స్లాట్స్ టు రిసీవ్ ద బెంట్ టైల్ ఆఫ్ ద క్యారియర్. ఆ బెండ్ అయింది కదా టైల్ డాగ్కి క్యారియర్స్కి, అది దానికి ఇన్సర్ట్ చేస్తాను ఉంటుంది. పాజిటివ్ డ్రైవ్ బిట్వీన్ ద లేత్ స్పిన్డిల్ అండ్ ద వర్క్ పీస్ ఈజ్ ఎఫెక్టెడ్ వెన్ ద వర్క్ పీస్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ద క్యారియర్స్ ఫిట్స్ ఇన్ టు ద స్లాట్ ఆఫ్ ద క్యాచ్ ప్లేట్. ఈ క్యాచ్ ప్లేట్లోకి ఇది ఫిక్స్ చేస్తారంటున్నారు. దీని యొక్క అప్లికేషన్ మనం చూడొచ్చు. సెంటర్స్ అంటే ఇవి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, ఇవి సెంటర్స్, దీన్ని సెంటర్స్ అంటూ ఉంటాం. సపోర్ట్ చేస్తుంది కదా, ఇటుపక్క కూడా ఒక సెంటర్ ఉంటుంది కనపడతలేదు ఆ లేత్ స్పిన్డిల్ నుంచి. ఇది ఫేస్ ప్లేట్, అదే డ్రైవ్ ప్లేట్, ఇది లేత్ డాగ్ క్యారియర్స్. డ్రైవ్ ప్లేట్స్ చూడొచ్చు మనకి డయాగ్రామ్స్లో. ఇది డ్రైవ్ ప్లేట్, ఇది డ్రైవ్ ప్లేట్, ఇదంతా హెడ్ స్టాక్, ఇది స్పిన్డిల్ సెంటర్ అనమాట, స్పిన్డిల్ సెంటర్. అది దాన్ని మనం లైవ్ సెంటర్ అంటామంట. హెడ్ స్టాక్లో ఉన్న స్పిన్డిల్ కనుక రొటేషన్ అవుతే సెంటర్ కనుక దాన్ని లైవ్ సెంటర్ అంటాం. లేత్ డాగ్స్ క్యారియర్స్, ఇది ఏంటంటే
అలాంగ్ విత్ ఇట్ ఈజ్ అలాంగ్ విత్ ద డ్రైవ్ ప్లేట్స్ అంట. లేత్ డాగ్స్ అంటాం, దీన్ని మనం క్యారియర్స్ అంటాం. ఏ లేత్ డాగ్ లేత్ క్యారియర్ ఈజ్ డివైస్ దట్ క్లాంప్ అరౌండ్ ద వర్క్ పీస్ అండ్ allows the rotary motion of the machine spindles to the transmitted to the workpiece. అంటే రోటరీ మోషన్ ఆఫ్ ద మిషన్ స్పిండిల్ని టు ద వర్క్ పీస్ ట్రాన్స్మిట్ టు ద వర్క్ పీస్కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది లేత్ డాగ్ అనేది. క్యారియర్స్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ వెన్ టర్నింగ్ బిట్వీన్ ద సెంటర్స్. ఈ క్యారియర్స్ అనేది మోస్ట్ ఆఫెన్ మనం కామన్గా ఇచ్చేస్తూ ఉంటాం. బిట్వీన్ లేత్ సెంటర్స్ మధ్య ఎక్కువగా క్యారియర్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. టైప్స్ ఆఫ్ లేత్ డాగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బెంట్ అంటే ఒక సైడ్ బెంట్ అయింది ఉంది, ఇంకోటి ఏమో స్ట్రైట్గా ఉన్నది అంటుంది. ఇది స్ట్రైట్గా ఉన్నది, ఇది బెంట్ అయింది చూడొచ్చు. స్టాండర్డ్ బెంట్ టైల్ లేత్ డాగ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ రౌండ్ వర్క్ పీసెస్ అవైలబుల్ విత్ స్క్వేర్ హెడ్ సెట్ స్క్రూస్ ఆఫ్ హెడ్లెస్ సెట్ స్క్రూస్. ఇవి ఏంటంటే మనకి సెట్ స్క్రూస్ అంటే ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ మనం వర్క్ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి దీన్ని ఇక్కడ స్క్రూ ఉంటుంది అన్నమాట, ఆ స్క్రూతో మనం టైట్ చేస్తూ ఉంటుంది. ఏ స్ట్రైట్ టైల్ లేత్ డాగ్. స్ట్రైట్ టైల్ అంటే మనకి కింద ఇచ్చిన డయాగ్రామ్లోది. ఇది డ్రైవెన్ బై స్టడ్ అండ్ ఇన్ డ్రైవ్ ప్లేట్ యూజ్డ్ ప్రెసిజన్ టర్నింగ్. ఇది డ్రైవ్ ప్లేట్కి అటాచ్ అయి ఉంటుంది, చేసుకోవచ్చు. ఇది కూడా మనం బెండ్ చేసి చేసుకోవచ్చు. అది మనకి ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా చూడండి టైప్స్ ఆఫ్ లేత్ డాగ్స్. సేఫ్టీ క్లాంప్ లేత్ డాగ్ యూజ్డ్ హోల్డ్ వెరైటీ ఆఫ్ జాబ్స్. అంటే ఇక్కడ జాబ్ని బట్టి ఇక్కడ అదొక ప్రొఫైల్ అనేది మారుతుంది. వైడ్ రేంజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ని బట్టి దాన్ని వచ్చి చూసుకోవచ్చు. అలాగే క్లాంప్ లేత్ డాగ్ వైడ్ రేంజ్ ఆఫ్ అదర్ దెన్ యూజ్డ్ ఇన్ ఆల్ షేప్స్. ఎనీ షేప్స్కి ఇది ఇచ్చేస్తారు అనమాట, ఆ షేప్ని బట్టి. మనకి ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఇదే ఉంది ఎక్కువగా, దీన్ని చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తారు మనకి ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. ఇది సెంటర్స్ అనమాట. ఇది వచ్చేసరికి టైల్ స్టాక్లో ఫిట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని డెడ్ సెంటర్ అంటారు అనమాట. ఇది వచ్చేసరికి హెడ్ స్టాక్లో ఫిట్ అయింది కాబట్టి ఈ సెంటర్నే లైవ్ సెంటర్ అంటారు. లైవ్ సెంటర్ అంటే రొటేషన్ అవుతుంది కాబట్టి. ఇది ఫేస్ ప్లేట్, అదే డ్రైవ్ ప్లేట్ అంటాం. ఈ డ్రైవ్ ప్లేట్తో పాటు ఇది ఫిక్స్ చేసేది బెంట్ టైల్, ఇది బెంట్ క్యారియర్ అనమాట. ఇది చూడొచ్చు మీకు డయాగ్రామ్స్లో ఈజీగా అర్థమవుద్ది. మనకి సెంటర్లో ఇది వర్క్ పీస్ అనమాట. ఇదంతా మనకి వర్క్ పీస్, స్టెప్ టర్నింగ్ చేసింది లేకపోతే నర్లింగ్ చేసింది కనబడుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారియర్స్ అనమాట. నెక్స్ట్ లేత్ సెంటర్స్. లేత్ సెంటర్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సెంటర్స్ 2 టైప్స్ ఉంటాయి జనరల్గా, లైవ్ సెంటర్, డెడ్ సెంటర్ అంటాం. మళ్ళీ దీంట్లో కూడా కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్లో కూడా సెంటర్స్ తేడా ఉంటాయి. ఒకసారి చూద్దాం. వర్క్ టు బి టర్న్డ్ బిట్వీన్ ద సెంటర్స్ మస్ట్ హ్యావ్ సెంటర్ హోల్ డ్రిల్డ్ ఇన్ ఈచ్ అండ్ ప్రొవైడ్స్ బేరింగ్ సర్ఫేస్. బేరింగ్ సర్ఫేస్ అట్లా ప్రొవైడ్ చేయడానికి, అలాగే వర్క్ బోత్ ఎండ్స్ సపోర్టింగ్ కోసం ఈ లేత్ సెంటర్స్ అనేది ఇచ్చేస్తాం. సపోర్ట్ డ్యూరింగ్ కటింగ్ అప్పుడు కూడా ఇది సపోర్ట్ అవుతుంది. మోస్ట్ కామన్ సాలిడ్ మోర్ స్టాపర్ షయాంక్. వీటికి ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు అనమాట. ఇది షాప్ ట్యాంక్ అంటే మనకు సైజ్ ఎలా ఉంటుందండి, మీకు ఇలా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇలా ఉండి మనకి ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ స్లోప్ని మనం ఏమంటున్నామంటే మోర్ స్టాపర్ అంటాం. 100 ఎంత ఉంటుందని స్టాపర్ సైజు ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. అది మోర్ స్టాపర్ అంటే 1 in 100 అంటే 100 mm వెళ్ళేసరికి 1 mm రైజ్ అవుతున్నాం ట్యాపర్ యొక్క సైజ్. అలాగే దీని యొక్క ట్యాప్ యాంగిల్, మనకి ఈ యాంగిల్ ఏదైతే ఉందో మనకి ఈ యాంగిల్ ఇది 60 degrees ఉంటుంది అనమాట. 60 degrees ఇది కూడా ఎగ్జామ్స్లో అవుతాడు. మోస్ట్ కామన్ హ్యావ్ సాలిడ్ మోర్ స్టాపర్ షయాంక్ 60 degrees సెంటర్స్. సెంటర్ యాంగిల్ 60 degrees ఉంటుంది. స్టీల్ అండ్ కార్బైడ్ టిప్డ్. ఇక్కడ స్టీల్ అండ్ కార్బైడ్ టిప్స్, ఈ టిప్స్ ఏదైతే ఉందో ఆ టిప్స్ మస్ట్ బి హార్డెండ్ అండ్ టెంపర్డ్. హార్డనింగ్ అండ్ టెంపరింగ్ ప్రాసెస్ చేసి ఉండాలి, ఎందుకంటే అవి ఎక్కువగా అరిగిపోతూ ఉంటాయి అనమాట. అరగకుండా ఉండాలంటే మనం హీట్ ట్రీట్మెంట్ చేసేస్తాం, హార్డనింగ్ అండ్ టెంపరింగ్ చేసి వస్తాయి అనమాట. కేర్ టు అడ్జస్ట్ అండ్ లూబ్రికెంట్ ఒకేషనల్లీ. ఒకసారి మనం ఆ లూబ్రికెంట్స్ అవి ప్రాపర్గా ఇచ్చేస్తూ ఉండాలి. టైప్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. బాల్ బేరింగ్ సెంటర్స్, ఇది ఏంటంటే మనకి బాల్ బేరింగ్ టైప్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఇదే రొటేషన్ అవుతుంది, లోపల బాల్ బేరింగ్ ఉంటుంది కాబట్టి ఇది రొటేషన్ అవుతుంది. ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి అనమాట. యాంటీ ఫ్రిక్షన్ సెంటర్స్ అంటారు వీటిని. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లేత్ సెంటర్స్ చూసినట్టయితే, లేత్ సెంటర్స్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వర్క్ పీస్, యూజువల్లీ మేడ్ ఫ్రమ్ కార్బన్ టూల్ స్టీల్తో చేస్తారు. దెర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి దీంట్లో. లైవ్ సెంటర్,
రివాల్వింగ్ సెంటర్, డెడ్ సెంటర్, హాఫ్ సెంటర్. ఇక్కడ మనం చూడొచ్చు లైవ్ సెంటర్ అంటే దీన్ని హెడ్ స్టాక్లో ఫిక్స్ చేస్తాం. డెడ్ సెంటర్ అంటే ఇది టైల్ స్టాక్లో ఉండేదాన్ని డెడ్ సెంటర్ అంటాం. రొటేషన్ అవ్వదంట. హాఫ్ సెంటర్ అంటాం. హాఫ్ సెంటర్ అంటే ఏం లేదు, మనకి ఈ సెంటర్ ఎలా అవుతుందో ఇది ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది హాఫ్ ఉంటుంది అనమాట. ఇది మాత్రం హాఫ్, ఇదే ఉంటుంది హాఫ్ యాంగిల్. ఇది ఫేసింగ్ ఆపరేషన్ అప్పుడు అట్లప్పుడు మనకి ఎక్కువగా ఇచ్చేస్తాను. కటింగ్ టూల్ ఈ పోర్షన్ దాకా వెళ్ళిపోతుంది అనమాట, ఇటు నుంచి స్టార్ట్ అయ్యి. లైవ్ సెంటర్ అంటే దీన్నే రివాల్వింగ్ సెంటర్ అంటాం. ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టెడ్ సో దట్ 60 degrees సెంటర్ టర్న్స్ టు ద ఇట్స్ ఓన్ బేరింగ్స్. లైవ్ సెంటర్ ఫిట్స్ ద స్పిండిల్ హెడ్ స్టాక్ అండ్ రొటేట్స్ విత్ ద స్పిండిల్. ఇది లైవ్ సెంటర్ అనేది హెడ్ స్టాక్లో ఫిట్ చేస్తాం. ఇది రొటేషన్ వర్క్తో పాటు ఇది రివాల్యూషన్ అవుతుంది అంటున్నారు. యూజ్ వెన్ ద టర్నింగ్ బిట్వీన్ ద సెంటర్స్. ఇవి లైవ్ సెంటర్స్ అంటే ఇవి డయాగ్రామ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ సెంటర్స్ ఇన్ హెడ్ స్టాక్ స్పిండిల్. లైవ్ సెంటర్ యొక్క డయాగ్రామ్ ఇది అంటే హెడ్ స్టాక్లో ఫిక్స్ చేసింది అనమాట. ఆటోమేటిక్గా ఈ స్పిండిల్ తిరిగితే ఇది కూడా మనకి రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ డెడ్ సెంటర్ అంటే టైల్ స్టాక్లో ఫిక్స్ చేస్తాం. ద ఫిట్స్ టైల్ స్టాక్ స్పిండిల్, ఇట్ రిమైన్స్ స్టేషనరీ వైల్ ద వర్క్ రొటేట్స్ ఆన్ ఇట్స్ పాయింట్. ఈ వర్క్ పీస్ రొటేషన్ అవుతున్నా కానీ జస్ట్ సపోర్ట్ కోసం యూజ్ చేస్తారు అనమాట. ఇది మనకి డెడ్ సెంటర్ అంటే. హాఫ్ సెంటర్, ద సెంటర్ ఏ సెంటర్ దట్ ఈజ్ కట్ away from almost to the point. It is often used to tile stock for facing up to or for turning the close to the end of the workpiece. ఇక్కడ ఏంటంటే మనకి హాఫ్ సెంటర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి హాఫ్ సెంటర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మనం వర్క్ పీస్ని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఇక్కడ మనకు టూల్ని ఫిట్ చేసి ఇక్కడ దాకా తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే మెషినింగ్ అనేది ఫేసింగ్ చేయడానికి సెంటర్ దాకా తీసుకెళ్ళచ్చు, అలాగే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ దాకా తీసుకెళ్ళచ్చు అంటున్నారు. అదే హాఫ్ సెంటర్ అనమాట. నెక్స్ట్ మ్యాండ్రిల్స్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ హాలో వర్క్ పీసెస్. ఈ మ్యాండ్రిల్స్ అనేది హాలో షేప్డ్ వర్క్ పీసెస్ని, అంటే ప్రీవియస్గా డ్రిల్ చేసిన కాంపోనెంట్స్ని హోల్డ్ చేయడానికి, అంటే సెంటర్ లోపల ఇన్సెట్ సపోర్ట్గా ఉంటుంది అనమాట. అలాగే హాలో షాఫ్ట్లకు కానీ పైప్స్ కానీ ఇవి బెండ్ చేయడానికి మిషనింగ్ చేసేటప్పుడు ఈ మ్యాండ్రిల్స్ అనేది సపోర్ట్ చేస్తానమాట. అంటే హాలో వర్క్ పీసెస్ బిట్వీన్ సెంటర్స్కి సపోర్ట్ చేయడానికి మ్యాండ్రిల్స్ అనేది ఇచ్చేస్తానమాట. దెర్ ఆర్ సెంటర్ హోల్స్ ప్రొవైడెడ్ బోత్ ఫేసెస్ ఆఫ్ మ్యాండ్రిల్ అంటే జస్ట్ మనకి ఈ టైప్లో ఉంటుంది. దీనికి సెంటర్ హోల్స్ అనేది ఉంటుంది. ఎందుకుంటాయంటే ఇక్కడ మనకి లేత్ సెంటర్ సపోర్ట్ చేయాలి కదా, మనం వర్క్ పీస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటాం అనమాట. ఇది ఒక పైప్ టైప్లో ఉన్నదాన్ని ఫిక్స్ చేసి ఇక్కడ మనం మెషినింగ్ చేస్తూ ఉంటుంది. ద లైవ్ సెంటర్స్ అండ్ ద డెడ్ సెంటర్స్ ఫిట్ ద సెంటర్ హోల్స్. ఇందులో టైప్స్ ఉన్నాయి: సాలిడ్ మ్యాండ్రల్, గ్యాంగ్ మ్యాండ్రల్, ఎక్స్పాండింగ్ మ్యాండ్రల్, కోన్ మ్యాండ్రల్. మ్యాండ్రల్స్లో టైప్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. సాలిడ్ మ్యాండ్రల్ అంటే జస్ట్ ఇది మనకి మ్యాండ్రల్ సెంటర్లో ఇచ్చింది. మ్యాండ్రల్ ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది వర్క్ పీస్ అనమాట. ఇది అంటే వర్క్ పీస్ అనేది మనం కట్ చేసిన దాన్ని చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇది అంటే మనకి పైప్ షేప్లో కానీ లేకపోతే హాలో సిలిండ్రికల్ షేప్లో ఉన్న వర్క్ పీసెస్ని వాటిని హోల్డ్ చేసి పట్టుంటాం అనమాట. అప్పుడు మనం ఇక్కడ మెషినింగ్ చేసుకోవచ్చు అనమాట. గ్యాంగ్ మ్యాండ్రల్లో చూడండి 3 వర్క్ పీసెస్, అంటే గ్యాంగ్ అంటే మోర్ దెన్ 1, అంటే 2 or 3 వర్క్ పీసెస్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అంట. 1, 2, 3 వర్క్ పీసెస్ని ఇక్కడ ఫిక్స్ చేసి మనకి ఇక్కడ నటుతో టైట్ చేసి ఇక్కడ మెషినింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కోన్ మ్యాండ్రల్ అంటే కోన్ షేప్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే ఇవి కోన్ షేప్లో ఎందుకు ఉన్నాయంటే అడ్జస్ట్ అవుతుంది బాగా ప్రాపర్గా ఫిక్స్ చేయడానికి. అట్లకి కోన్ టైప్ మ్యాండ్రల్ ఇచ్చేస్తాను అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాండ్రల్స్ ఇవి. ఇక్కడ సాలిడ్ మ్యాండ్రల్ చూసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ ప్లేన్ మ్యాండ్రల్. ఇది ప్లేన్గా ఉంటుంది, దీంట్లో ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉండవు. జస్ట్ ఇక్కడ మనకి 2 స్లాట్లు ఉంటాయి అన్నమాట. ఆ 2 సెంటర్స్ని హోల్డ్ చేయడానికి జస్ట్ ఇక్కడ మనం వర్క్ పీస్ని ఫిక్స్ చేసి మెషినింగ్ చేస్తాం అన్నమాట. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ షాప్స్. బాడీ హ్యాజ్ స్లైట్ ట్యాపర్. బాడీ అనేది స్లైట్ ట్యాపర్గా ఉంటుంది. ట్యాపర్ గివెన్ ఫర్ గ్రిప్పింగ్ వర్క్ పీసెస్. దీని యొక్క ట్యాపర్ 2-in-100 ఉంది. నెక్స్ట్ గ్యాంగ్ మ్యాండ్రల్ అంటే మోర్ దెన్ 2 వర్క్ పీసెస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాజ్ అ కాలర్ అంటే ఇది మ్యాండ్రల్లో మనం వర్క్ పీసెస్ని ఇక్కడ తొడిగేసి లాస్ట్లో మనకి ఒక మూవబుల్ కాలర్ అంటే ఇవి పెట్టేసి ఇక్కడ మనం టైట్ చేసేస్తాం నడుతుంది. ఇలా టైట్ చేయడం వల్ల ఏమంటే ఫిక్స్డ్గా ఉంటుంది. మోర్ దాన్ 2 వర్క్ పీసెస్ని అట్ టైం మెషిన్ చేసుకోవచ్చు అన్నమాట.
దిస్ mandrel యూజ్ టు హోల్డ్ ఏ సెట్ ఆఫ్ హాలో వర్క్ పీసెస్ బిట్వీన్ ద టూ కాలర్స్ బై టైటింగ్ నట్. ఇక్కడ నట్తో టైట్ చేస్తాను అనమాట. చివరిన కాదు నట్ ఇది. జస్ట్ ఇది ఏంటంటే మనకి అటు జరగకుండా పట్టుంటుంది అనమాట ఈ వర్క్ పీసెస్ ఇవి. ఇక్కడ ఒక కాలర్ పెట్టేసి మనం ఇక్కడ నట్ పెట్టి టైట్ చేసేస్తాం. చూడొచ్చు ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ స్క్రూడ్ మ్యాండ్రల్ అంటే వన్ సైడ్ స్క్రూ థ్రెడ్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ థ్రెడెడ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద అండ్ కాలర్ ఈజ్ అటాచ్డ్ టు ద ఇట్. ఒక కాలర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. వర్క్ పీసెస్ హ్యావింగ్ ఇంటర్నల్ థ్రెడ్స్ దెర్ ఆర్ స్క్రూడ్ ఆన్ ఇట్ అగైనెస్ట్ ద కాలర్. వర్క్ పీసెస్ కనుక ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటే కనుక మనం ఇక్కడ మూవ్ చేసి ఫిక్స్ చేసి మనకి తీసుకొచ్చుకుంటున్నారు. నెక్స్ట్ కోన్ మ్యాండ్రల్. ఇట్ హ్యాస్ టూ కోనికల్ ఎండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి టూ కోన్స్ ఉన్నాయి చూడండి. ఈ కోన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం ఈ వర్క్ పీస్ని పెట్టామో ఇవి రెజిడ్గా ఫిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. జరిగితే రెజిడ్ అంటే ఎట్ వన్ ఎండ్ హ్యాస్ సాలిడ్ కోన్ అండ్ అదర్ ఎండ్ హ్యాస్ గాట్ థ్రెడ్. ఒక ఎండ్ ఏమో సాలిడ్ కోన్ ఉంటుంది, ఒకసారికి థ్రెడ్స్ ఉంటాయి అంటున్నట్టు. ఇది థ్రెడెడ్ పోర్షన్. ఇది థ్రెడెడ్ పోర్షన్. ఎట్ థ్రెడెడ్ ఎండ్ ఆఫ్ ద కోన్ దెర్ ఈజ్ ద స్లైడింగ్ కోన్. ఈ స్లైడింగ్ కోన్ అనేది మన ఈ వర్క్ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ కోన్ని ఇన్సర్ట్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఈ నట్తో టైట్ చేసేస్తాం అనమాట. స్లైడింగ్ కోన్ ఈజ్ అడ్జస్టెడ్ బై ద నట్. ఇది స్లైడింగ్ కోన్ అంటే ఇక్కడ ఉంది, చూడొచ్చు. దిస్ ఈజ్ ఏ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ వర్క్ పీస్ ఆఫ్ డిఫరెంట్ హోల్ డయామీటర్స్. డిఫరెంట్ హోల్ డయామీటర్స్ నట్లను హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్ అనేది ఒక క్యాస్ట్ ఐరన్తో చేసింది. ద స్టీల్ దట్ హ్యాస్ ట్యాప్డ్ హోల్స్. ఇక్కడ మనకి స్లాట్స్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ ఫేస్ ప్లేట్లు డ్రై ప్లేట్లు ఎలా ఉన్నాయో స్లాట్స్ ఉంటుంది. ఇవి ఏంటంటే క్లాంపింగ్ వర్క్ పీసెస్ చేయడానికి ఇచ్చేస్తారు. టూ ఫేసెస్ ఉంటాయి. ఈ టూ ఫేసెస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అంటే 90 degreesలో. అంటే వర్క్ పీస్ని 90 degreesలో హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఈ యాంగిల్ ప్లేట్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. యాంగిల్ ప్లేట్ని ఎక్కువగా ఇచ్చేస్తారు. యాంగిల్ ప్లేట్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద పార్ట్స్ నీడ్ హ్యావింగ్ మిషనింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఎట్ 90 degrees యాంగిల్ విచ్ ద యాక్సిస్. ఈ ఫేస్ ప్లేట్తో పాటు డ్రైవ్ ప్లేట్స్ అంటే డ్రైవ్ ప్లేట్స్ కానీ ఫేస్ ప్లేట్స్తో పాటు అంటే ఫేస్ ప్లేట్తో పాటు ఇది యాంగిల్ ప్లేట్ని కంబైన్డ్గా ఇచ్చేస్తారు. యాంగిల్ ప్లేట్లు ఫేస్ ప్లేట్లు కలిపి కంబైన్డ్గా ఇచ్చేసుకుంటారు అనమాట. యాంగిల్ ప్లేట్ యొక్క డయాగ్రామ్ ఇది ఎల్ షేప్లో ఉంటుంది. ఒకదాని కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. వర్క్ పీస్ని 90 degreesలో హోల్డ్ చేయడానికి అంటే యాంగిల్ ప్లేట్తో పాటు అలాంగ్ విత్ యూజ్ ఫేస్ ప్లేట్స్. నెక్స్ట్ రెస్ట్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్ టు సపోర్ట్ ఏ లాంగ్ స్లెండర్ వర్క్ పీస్ వెన్ ఇట్ ఈస్ టర్న్డ్ బిట్వీన్ ద చెక్. అంటే ఈ సెంటర్స్ మనకి లాంగ్ వర్క్ పీసెస్ని మెషినింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు లెంత్ వర్క్ పీస్ల వల్ల ఏమవుతుందంటే అవి కటింగ్ ఫోర్స్ వల్ల బెండ్ అవ్వడానికి లేకపోతే సెల్ఫ్ వెయిట్ వల్ల కానీ బెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లెంత్ వర్క్ పీస్ని సపోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి రెస్ట్ అనేది ఇచ్చేస్తామంట. ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సమ్ ఇంటర్మీడియట్ పాయింట్ టు ప్రివెంట్ ద వర్క్ పీస్ ఫ్రమ్ ద బెండింగ్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్. ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఓన్ వెయిట్ వల్ల కానీ లేకపోతే వైబ్రేషన్ సెటప్ కానీ అవి కటింగ్ ఫోర్సెస్ వల్ల వైబ్రేషన్ సెటప్ అవ్వడం వల్ల మెషినింగ్ సరిగ్గా రాదు. కాబట్టి లెంత్ వర్క్ పీస్లు కంపల్సరీగా ఇంటర్మీడియట్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది అనమాట. దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టడీ రెస్ట్, ఫాలోవర్ రెస్ట్. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతారు 10 marks క్వశ్చన్ ఇది. స్టడీ రెస్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇట్ మే బి మేడ్ టు స్లైడ్ ఆన్ ద లేత్ బెడ్ వేస్ అండ్ క్లాంప్డ్ ఎట్ ఎనీ డిజైర్డ్ పొజిషన్ వేర్ ద వర్క్ పీస్ నీడ్ సపోర్ట్. అంటే ఇక్కడ స్టడీ రెస్ట్ అనేది ఇక్కడ 3 సెంటర్స్ అంటే 3 జాస్ ఉంటాయి. అవి ఓదనుకుంటూ 120 degreesలో సరిగ్గా మనకి సిమెట్రికల్ షేప్లో అటాచ్ ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇది స్టడీ రెస్ట్. ఇవి ఏంటంటే డిజైర్డ్ పొజిషన్ ఎక్కడో చోట మనం ఒక చోట లేత్ బెడ్ మీద ఫిక్స్ చేసి ఆ వర్క్ పీస్ సపోర్ట్ చేస్తాం అనమాట. వర్క్ పీస్ నీడ్ సపోర్ట్. మెషినింగ్ ఈజ్ డన్ అపాన్ ద డిస్టెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద హెడ్ స్టాక్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి హెడ్ స్టాక్ ఇక్కడ ఉంటుంది, టైల్ స్టాక్ ఇక్కడ ఉంటుంది, ఈ లెంత్ వర్క్ పీస్ ఇక్కడ ఉంది. ఎక్కడో మనం ఈ సపోర్ట్ చేస్తాం. ఇది స్టడీ రెస్ట్తో. ఇక్కడ నుంచి మనం మెషినింగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వెళ్తాం. తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మెషినింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లెంత్ వర్క్ పీస్లను చేసినప్పుడు ఇది చేసేది. మెషినింగ్ ఈజ్ డన్ అపాన్ ద డిస్టెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ స్టాక్ నుంచి మెషినింగ్ చేసి టు ద పాయింట్ ఆఫ్ సపోర్ట్ ద రెస్ట్ వరకు చేస్తాం. మళ్ళీ రెస్ట్ని మళ్ళీ ఈ పక్క జరిపి రిమైనింగ్ చేస్తాం అన్నమాట మెషినింగ్. వన్ ఆఫ్ ద మోర్ స్టడీ రెస్ట్ మే బి యూజ్డ్ టు సపోర్ట్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద లాంగ్ వర్క్.
లాంగ్ వర్క్ పీస్లకి ఇది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫాలోవర్ రెస్ట్. స్టడీ అంటే ఒక క్యారేజ్ మీద ఒక చోట కదలకుండా ఉంటుంది అనమాట, ఏదో మెషినింగ్ చేస్తున్నప్పుడు. ఫాలోవర్ రెస్ట్ అంటే టూల్తో పాటు ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తుంది, దాన్ని మనం ఫాలోవర్ రెస్ట్ అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సీ లైక్ క్యాస్టింగ్ హ్యావింగ్ 2 అడ్జస్టబుల్ జాస్. ఇందులో 2 జాస్ ఉంటాయి, ఇందాక 3 జాస్ ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో 2 జాస్ ఉంటాయి. థర్డ్ జా ప్లేస్లో ఏముంటుందంటే మనకి కటింగ్ టూల్ ఉంటుంది అనమాట. జాస్ సపోర్ట్ ద వర్క్ పీస్, ద రెస్ట్ బోల్టెడ్ టు ద బ్యాక్ ఆఫ్ ద క్యారేజ్. ఏంటంటే ఇది క్యారేజ్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి వర్క్ పీస్తో పాటు ఆ క్యారేజీ మీద ఈ ఫాలోవర్ రెస్ట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అది ఇంపార్టెంట్. ఇది ద రెస్ట్ బోల్ట్ టు ద బ్యాక్ ఆఫ్ ద క్యారేజ్ డ్యూరింగ్ ద మెషినింగ్. ఇట్ సపోర్ట్స్ ద వర్క్ అండ్ మూవ్స్ విత్ ద క్యారేజ్. సపోర్ట్ అప్పుడు మనకు వర్క్ పీస్తో పాటు ఇది కూడా ఫాలోవర్ రెస్ట్ అనేది ఫాలో అయిపోతుంది, టూల్తో పాటు మూవ్ అవుతుంది. సో ఇట్ ఫాలోస్ ద టూల్, గివ్స్ ద కంటిన్యూస్ సపోర్ట్ టు ద వర్క్ టు బి ఏబుల్ టు మిషన్ అలాంగ్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద వర్క్ పీస్. ఎంటైర్ లెంత్ ఆఫ్ ద వర్క్ పీస్కి అంటే ఇది టూల్ ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది అంట. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడవచ్చు ఎలా మూవ్ అవుతుందో. ఇది ఫాలోవర్ రెస్ట్. మనకి ఏంటంటే ఇది క్యారేజ్ మీద ఫిక్స్ చేస్తారన్నమాట. ఇదంతా ఈ కటింగ్ టూల్తో పాటు ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. లెంత్ వర్క్ పీస్లు వాటికి సపోర్ట్ చేస్తుంది ఇది. అలాగే స్టడీ రెస్ట్ అనేది లొకేట్ అండ్ అలైన్డ్ గైడ్వేస్ పొజిషన్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర మనం లేత్ బెడ్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు. 3 జాస్ ఉంటాయి అంటున్నాం, ఆల్రెడీ ఇదంతా అయిపోయింది. ఇది స్టడీ రెస్ట్. ఒక చోట నుండి మనకి టూల్తో పాటు మూవ్ అవ్వదు, జస్ట్ సపోర్ట్ ఉందంట వర్క్ పీస్కి. ఇది కూడా మనకు స్టడీ రెస్ట్ డయాగ్రామ్స్. ఇది ట్రావెలింగ్ స్టడీ పోస్ట్. అంటే ఇప్పుడు టూల్తో పాటు మూవ్ అవుతుంది చూడండి. ఇది వన్ సైడ్ టూల్ ఉంది, ఇది కటింగ్ టూల్, ఇది కటింగ్ టూల్. జస్ట్ ఇది 2 సపోర్ట్స్ అనమాట, సైడ్ చేసింది అనమాట. ఫాలోవర్ రెస్ట్ అంటాం దీన్ని, ట్రావెలింగ్ స్టడీ అంటాం దీన్నే మనం. ఫాలోవర్ రెస్ట్ టూల్తో పాటు ఇది కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ టూల్ హోల్డింగ్ డివైసెస్. టూల్ హోల్డింగ్ డివైస్ ఆల్రెడీ చెప్పాం. దీంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్లో అయితే 2 టైప్స్ ఉన్నది, సింగిల్ వే టూల్ పోస్ట్, 4 వే టూల్ పోస్ట్. ఇంజిన్ లైత్లో ఈ 2 ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఉంటాయి. జనరల్గా మనకు 3 టైప్స్ ఉంటాయి, జస్ట్ నేర్చుకోవడమే. రింగ్ అండ్ రాకర్, 4 వే టర్రెట్, దీన్నే మనం 4 వే టూల్ పోస్ట్ అంటాం. క్విక్ చేంజ్. ఇది సింగిల్ వే టూల్ పోస్ట్. ఇది విచ్ టైప్ ఆఫ్ టూల్స్ ఈజ్ క్విక్లీ అడ్జస్టెడ్ సెంటర్ హైట్. కరెక్ట్గా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి టూల్ని బట్టి, అంటే వర్క్ పీస్ ఎలా ఉందో దాని సెంటర్కి దీన్ని అడ్జస్ట్ చేసుకుని టూల్ని మనం దానికి కావాల్సిన సపోర్ట్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. విచ్ బెడ్స్ లూజ్ రింగ్ అరౌండ్ ద మెయిన్ టూల్ పోస్ట్. సింగిల్ వే టూల్ పోస్ట్ ఉంటుంది. ఇది 4 వే టూల్ పోస్ట్. ఇందులో 4 టూల్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి 4 వేస్ సైడ్స్ విచ్ allow 4 cutting tools to be held at the same time. ఇవి క్విక్ చేంజెస్, దానికి సంబంధించిన 4 టూల్స్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చున్నది దీంట్లో ఉంది. ఇవి ఓకే. నెక్స్ట్ పార్ట్లో మనం లేత్ ఆపరేషన్స్ కోసం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.